హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన అంటే వంట కిచెన్లో ఏం చేసుకుంటున్నాము? సరే మీరు చెప్పండి. స్ట్రీట్ ఫుడ్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏమిటి? ఏముందండి, మంచూరియాలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు. సో ఈరోజు మన ఛానల్లో మనం చేసేసుకుంటున్నాము డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో ముందుగా దీనికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఎగ్స్ని బీట్ చేసుకొని దాంట్లో నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్నాను. అది ఆప్షనల్. ఆ హాట్ ఆయిల్లో ఈ ఎగ్స్ అన్నవి బీట్ చేసుకున్న ఎగ్స్ అన్నవి వేసేసేయాలి. అవి వెంటనే డిస్టర్బ్ చేయకుండా కొద్దిగా ఆమ్లెట్ లాగా అయిన తర్వాత చూపించినట్టు స్క్రాంబుల్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్న వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ పీసెస్ వేసి మంచిగా సాటే చేయండి. దాంట్లోకి మనం ఇప్పుడు డైరెక్ట్గా ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ, కొద్దిగా కరివేపాకు, అట్లానే ఉల్లికాడలు, అదే స్ప్రింగ్ ఆనియన్ అండి, వేసి మంచిగా కలపండి. ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలి ప్రాసెస్ అంతా. సో దట్ ఆ వెజ్జీస్లో ఉన్న క్రంచ్ మిస్ అవ్వకుండా ఉంటుంది. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అండ్ ఎగ్ పీసెస్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి వెంటనే రైస్ యాడ్ చేసేసుకోండి. రైస్ మాత్రం వేడన్నం వేయకూడదండి, చల్లన్నమే ఉండాలి. ఇప్పుడు దాంట్లోకి మనము కారం, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. దాంట్లోకి రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్లు, సోయా సాస్, కొద్దిగా వెనిగర్ వేసి మొత్తం మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా. ఈ రైస్ మిక్స్చర్ అన్నది కూడా మీరు ఖచ్చితంగా హై ఫ్లేమ్ పెట్టుకొని చేయండి. బికాజ్ ఆ రైస్ కూడా పొడి పొడిగా రావాలి, గ్రెయిన్గా కనిపించాలి. అప్పుడు కానీ మనకి ఆ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అన్నది రాదు. అంతే. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేదంటే ఉల్లికాడలు ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. అంతే. అస్సలు ఆ స్మెల్కి ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర కొత్త ఇదేమంటారు ఫ్రైడ్ రైస్ బండి పెట్టారా అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు. బయట బండి దగ్గర ఎక్కడో క్యూలో నిలబడి తెచ్చుకోవాల్సిన పని లేదండి. మన ఇంట్లోనే హాయిగా ఫ్రెష్గా చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి పెట్టి మనము ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అంటే వంట. థ్యాంక్ యూ.